నెల రోజులు బస చేయండి సీఎం. మా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పారిశ్రామిక విధానాలు పరిశీలించండి. రెండో నివాసంగా ఆంధ్రప్రదేశ్కి మార్చుకోండి. సింగపూర్తో 3 దశాబ్దాలుగా సత్సంబంధాలు. అమరావతి నిర్మాణానికి అద్భుత ప్రణాళిక ఇచ్చింది. పెట్టుబడులకు రాష్ట్రం ఎంతో అనుకూలం. భారత ఎకనామిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్. భూమి అనుమతులు వేగంగా ఇస్తున్నాం. నీటికి విద్యుత్కి లోటు లేదు. సుదీర్ఘ తీరం, అరుదైన ఖనిజ సంపద ఏపీ సొంతం. పోర్టులు, విమానాశ్రయాలతో గ్లోబల్ కనెక్టివిటీ. RTIH ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కాపులని చీల్చండి. ఏ చిన్న సంఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయండి. కూటమికి కాపులను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి. ఆ నేతలతో సమావేశం పెట్టండి. కులాల చిచ్చుకు జగన్ కుట్రలు. ఫేక్ ప్రచారం వీగిపోవడంతో వైసీపీ నేత కొత్త కులతంత్రం. అంబటి, గుడివాడ, కురసాల ఎమ్మెల్సీ తోటకు దిశానిర్దేశం. హోంమంత్రి అంత విషయంలో ఏమీ కాదంటూ అమర్నాథ్కి అండా అన్నటువంటిది రాశారు. ఇప్పుడు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు పెడితే మరి రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు జగన్ వాళ్ళకి పిలిచి ఈ మాట చెప్పాడని ఎవరు చెప్పారు? ఈయనకి బాత్రూంలో కూర్చుని విన్నాడా, లేకపోతే కనుక ఆ సందులో కూర్చుని విన్నాడా, లేదా అంబటి రాంబాబు వీళ్ళు చెప్పారా? వాళ్ళందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ పెడితే ఓకే అంటారా? మన ప్రొఫెసర్ నాగేశ్వరం మీద ఏంటి, ఆయన నాకు విశ్వసనీయ సమాచారం అన్నందుకు ఆయన మీద అంత పెద్ద రచ్చ జరిగింది కదా. మరి ఇట్లాంటి వార్తలు రాసేసి కాపుల్ని చేల్చండి అని చెప్పి జగన్ ఆదేశించాడని వార్త రాశారు కదా. ఇంకోటి, జగన్ ఒక రాక్షస